హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను స్క్వేర్ షేప్లో టాప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ వైట్ పేపర్కి కింద మార్కింగ్ చేసుకున్నాను. పైన వచ్చేసి ఓహెచ్పి షీట్ అండి. మనకి ఎందుకంటే ఓహెచ్పి షీట్ మీద ఏది రాసినా కనిపించదు కాబట్టి కింద మనము వైట్ కలర్ పేపర్కి మార్కింగ్ చేసుకొని ఆ వైట్ పేపర్ పైన ఈ ఓహెచ్పి షీట్ అనేది యాడ్ చేసుకొని ఒక చిన్న ప్లాస్టర్ లాంటిది వేసుకోవాలి, లేకపోతే ఊరికే మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా నేను స్టోన్ చైన్ అయితే ఆ స్క్వేర్ షేప్లో అంటించేసుకున్నానండి. మనం ఈక్వల్గా ఉన్నట్టుగా చూసేసుకోవాలి. ఇప్పటికి ఇంకా జరిగిపోతుంది. మీరు కరెక్ట్గా వైట్ పేపర్కి అండ్ ఓహెచ్పి షీట్కి కొంచెం ప్లాస్టర్ సైడ్స్కి వేసుకుంటే మీకు మూవ్ అవ్వదు అనమాట. అలా వేసేసుకున్న తర్వాత నేనైతే స్టోన్ చైన్ తర్వాత చిన్న చిన్నవి వైట్ కలర్ స్టోన్ బీట్ పెట్టుకోవడం జరిగిందనమాట. స్టోన్ బీట్స్ పెట్టుకోవడం జరిగింది. ఫైనల్గా వచ్చేసి అయితే లుకింగ్ చాలా క్యూట్గా వచ్చిందండి. మనకి డైమండ్ షేప్లో మనము టాప్స్ పెట్టుకుంటాం కదా, ఆ విధంగా వచ్చింది. ఇదే విధంగా టాప్స్ కాకుండా మనకి ఇంకా తలపైకి వేనిస్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు లుకింగ్ ఫైనల్గా వచ్చేసి నేనైతే స్క్వేర్ షేప్లో బీడ్స్ వైట్ కలర్ మిడిల్లో యాడ్ చేయడం జరుగుతుంది. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనకైతే టాప్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, చక్కగా టాప్ రెడీ అయిపోయింది. ఫైనల్గా నేను పైన చిన్న ఏంటంటే పింక్ కలర్ వచ్చేసి నేను పెట్టేసుకున్నాను, బీట్ పెట్టేసుకున్నాను. మీరు కూడా అలా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వచ్చేసి మీకు నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఆ కటింగ్ అనేది మిస్ అయింది మీకు. యాక్చువల్గా అది వీడియోలో నేను చూసుకోలేదు, పైకి వెళ్ళిపోయింది. మీకు ఫైనల్ టచ్అప్లో నేను కనిపిస్తుంది. అలా నేను కట్ చేసుకున్నాను. దీనికి వెనకాల మీకు కామన్గా అవి మార్కెట్లో దొరుకుతుంటాయి. చూడండి, ఇయర్ రింగ్ అయితే చాలా చక్కగా తయారైపోయింది కదా. నేను ఇంకా సెకండ్ టాప్ కూడా రెడీ చేసుకుంటున్నాను. మళ్ళీ అర్థం కాని వాళ్ళు ఒకసారి ఉంటే మీరు ఒకసారి ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. ఫస్ట్ అయితే నేను చైన్ పెట్టుకున్న తర్వాత కట్ చేసుకుంటే ఇబ్బందిగా అనిపించింది. లెంత్ తీసుకొని 4 పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు ఈ విధంగా ట్రై చేయండి, బెస్ట్గా వచ్చేస్తుంది మీకు. ఇంకా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. కొంచెం జాగ్రత్తగా మీరు చేసుకున్నారనుకో చాలా స్టాండర్డ్గా ఊడిపోకుండా చాలా బాగుంటాయి. నేనైతే చూడండి ప్లక్కర్ సహాయంతో నేను యూస్ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు ట్రై చేయండి, చేస్తే ఖచ్చితంగా వస్తుందండి. మాకెందుకు వస్తుందిలే, మాకు రాదు అని అనుకోవద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుందండి. నేను చెప్పేది అయితే ప్రతిసారి ఇదే, టాలెంట్ అనేది మనలో దాగి ఉంటుంది. దాన్ని వెలికి తీయడమే పెద్ద టాలెంట్. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి ఈ బీట్స్ తోటి. మీరు కూడా ట్రై చేయండి. రకరకాలుగా మీరు చేతి రింగ్స్ కూడా తయారు చేసుకోవచ్చు, నెక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇయర్ రింగ్స్ కూడా మీకు ఇప్పుడు చాలా యూట్యూబ్లలో చాలా రకాలుగా డిజైన్స్ కనపడుతున్నాయి. మీరు వాటిని బేస్ చేసుకొని కూడా మీరు డిజైన్స్ మేక్ చేసుకోవచ్చు అండి. చాలా చక్కగా రెడీ అయిపోతుంది. చూడండి, నేను ఎంత పేషెన్సీ తోటి, చాలా చిన్నవి కదా, చాలా పేషెన్సీ ఉండాలి. ఉంటేనే మీకు ఫినిషింగ్ టచింగ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. సేమ్ దానికి యాజ్ ఇట్ ఈస్గా ఎలా పెట్టుకున్నామో దీనికి కూడా అలాగే పెట్టేసుకున్న తర్వాత ఖచ్చితంగా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ 4 బీడ్స్ ఏవైతే ఉన్నాయో వైట్ కలరు, ఆ బీడ్స్ నేను స్క్వేర్ షేప్లో అంటించేసుకోవడం జరిగిందనమాట. ఇలా అంటించేసుకోవాలి. ఇలా అంటించేసుకుంటే మనకు ఫైనల్గా సెకండ్ టాప్ కూడా రెడీ అయిపోతుందండి. మీకు వీడియోలో చూపించిన విధంగా చాలా జాగ్రత్తగా మీకు ఏ షేప్ కావాలనుకుంటే దాన్ని ఫస్ట్ మీరు వైట్ పేపర్ మీద డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాతనే మేకింగ్ చేయాలి. ఎందుకంటే ఓహెచ్పి షీట్ పైన మీకు అర్థం కాదు. ఈ ఓహెచ్పి షీట్ అనేది మీకు బుక్ స్టాల్లో ప్రతి ఒక్కరికి ఓహెచ్పి షీట్ అంటే వాళ్ళే ఇస్తారు, ఖచ్చితంగా అవైలబుల్లో దొరుకుతుంది. ఇది కూడా నేను కటింగ్ చేసేసానండి. మీరు కట్టర్తో కూడా 2 కట్టర్స్ ఉంటాయి, కట్టర్స్తో కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఫైనల్గా మేకింగ్ అయితే ఇలా వచ్చేసాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, లవ్లీ సబ్స్క్రైబర్స్. నాకైతే చాలా చక్కగా వ్యూస్, సబ్స్క్రైబర్స్ అయితే చాలా బాగా పెరుగుతున్నారు. మీకు ఇప్పుడు ఇవి కూడా చూపించడం కూడా పక్కకి వెళ్ళిపోయింది. చూడండి, చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది, కానీ ఏం చేస్తాము, చేయాలని తపన ఉంటుంది కాబట్టి మనము చేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్